సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రభాస్ గారు నటించిన కల్కి 2898 ఏడి అయితే ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోతనైతే మోగిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆయన ఏదైతే కారు మూవీలో వాడారో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అందులో భాగంగా నిన్న భీమవరంలో ఈ రోజైతే రాజమండ్రికి వచ్చింది. రాజమండ్రిలో అయితే రచ్చ మామూలుగా లేదు, బుజ్జి రచ్చ. ఎలా ఉందంటే నిజంగా ఇక్కడికి ప్రభాస్ గారు వచ్చారా అన్నట్టుగా ఉంది. నిజంగా ఈ బుజ్జి కారుని అయితే చూసి మా అన్న ప్రభాస్ కూర్చున్న కారు ఆయన వచ్చినట్టే నిజంగా మాకు ఉన్నది. సినిమాలోనే మా అన్నని 2-3 సార్లు కాపాడిన కారు ఇది. ఇటువంటి కార్ని అసలని ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, ఈ కార్ రకరకాలుగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ అయితే. ఇంకా ఏమేమి ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగొని ఇవన్నీ కూడా ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం. రాజమండ్రి వచ్చినందుకు అంటే అక్కడ మూవీలో కనిపించిన కార్ మీ కళ్ళ ఎదురుగుండా కనిపించింది అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే మూవీలో చూసిందానికి ఎక్కడ చూసిందానికి మీకు ఎలా కనిపిస్తుంది? ఉందండి ఇక్కడ మాకు రాజమండ్రి రావడం, బుజ్జి ఇలాగా మేము చూడాలంటే మేము అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా అనిపించింది నాకు రాజమండ్రి రావడం అయితే. అంటే మీకు మూవీలో బుజ్జిలో బాగా ఏ పార్ట్ నచ్చింది? టైర్స్ చాలా బాగా నచ్చిందండి. కార్ అంతా నచ్చింది, ఏ పార్ట్ అంటే ఏం చూద్దాం చెప్పండి. మొత్తం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. కార్ డిజైనింగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అంటే ఇంతకు ముందు ఇటువంటి కార్లు ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం చూడటం ఇదైతే. థ్యాంక్ యూ. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా ఇష్టం నాకు ప్రభాస్ రాజు గారు అంటే. భీమవరంలో చూస్తాకని వెళ్ళాను, అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండబట్టి చూడలేకపోయాను. బట్ ఇక్కడికి వచ్చి మన రాజమండ్రి రావడం, నేను లైవ్లో చూడడం, సినిమాలో అదేదో బొమ్మ అనుకున్నాను కానీ రియల్గా చూసిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నాకు చాలా ఇష్టం ప్రభాస్ రాజు గారు అంటే. బుజ్జి గురించి మాట్లాడుకుందాం మనం. బుజ్జి మీకు మూవీలో ఎలా కనిపించింది, డైరెక్ట్ గా చూస్తే ఎలా కనిపిస్తుంది? నేను నిజంగా అది గ్రాఫిక్ అనుకున్నాను, రియల్ గా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చూడగల చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను. ఇది రియల్, గ్రాఫిక్ అయితే కాదు. అంటే మీకు బుజ్జి మూవీలో ఏదైతే బుజ్జిని చూసారో మీరు, బుజ్జి చేసిన ఫీట్స్ మీకు నచ్చింది ఏంటి? బుజ్జి అంటే బావని స్టార్ట్ చేస్తానంటే అది స్టార్ట్ అవ్వదు. బుజ్జి ఒక్కసారికి నాకు హెల్ప్ చేయనగానే బావ స్పీడ్గా అనగానే ఇంకా తలకిందలుగా తిరిగి స్టార్ట్ అవుతుంది పైకి వెళ్ళి రాజమౌళి గారు వచ్చేటప్పుడు. ఆ సీన్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే బుజ్జిలో ఇంకా ఏమేమి మంచి బాగా నచ్చింది అంటే అది స్టార్ట్ చేసినప్పుడు ఇది స్క్రాప్ అని పక్కన పడేస్తే ప్రభాస్ రాజు గారు వచ్చి దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసి, బట్ ఏంటంటే దాన్ని స్టార్ట్ చేసి దానికి ఒక లైఫ్ ఇచ్చి చేయని బట్టి అది స్టార్టింగ్లో ఆయన చెప్పే దీని స్టోరీ చెప్పిన బట్టి నాకు బాగా నచ్చింది. ఈ స్క్రాప్ లో నుంచి మనకి తయారు చేసే ప్రభాస్ గారు మీకు ఎలా తెలుసు? అంటే మన నాగశ్విన్ గారు చెప్పినప్పుడు నేను ఆయనది ఇంటర్వ్యూలు అన్ని ఫాలో అవ్వాను. అంటే అన్వేషణ చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. బట్ ఏంటంటే ఆయన చెప్పింది నేను ఏంటి అనుకున్నాను కానీ రియల్ అనుకోలే. ఇప్పుడు చూసిన వెంటనే నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనుకున్నాను, ఇది రియల్ అని ఇప్పుడు తెలుసుకున్నాను. భైరవతో ఈ వెహికల్తో పాటు మా ప్రభాస్ అన్న మొత్తం హల్చల్ చేసి రికార్డులు మారు మోగిపోతున్నాయి. థియేటర్ పరంగా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఆడియన్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత పెద్ద విజయం సాధించి అది మా ప్రభాస్ అన్నది ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వెహికల్ని దగ్గర నుంచి చూసి అన్నయ్య పక్కన అన్నయ్య కూర్చుని డ్రైవ్ చేసిన వెహికల్ పక్కన నుంచి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, బుజ్జి అసలు రాజమండ్రి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? లేదు సార్, రాజమండ్రి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఇలా పెట్టి వాళ్ళందరికీ కూడా సంతోషం కలిగించేలాగా వెహికల్ పంపిద్దామన్న ఉద్దేశంలో ఒక్కొక్క ఊరు కూడా నిన్న భీమవరం, ఈరోజు రాజమండ్రి. మాకు నిన్న సాయంత్రమే ఫ్యాన్స్కి మాకు మెసేజ్ వచ్చింది, ఇలా వెహికల్ పంపిస్తున్నాం, మీరు దగ్గరుండి అందరికీ కూడా ఫొటోస్ అయితే తీసి చూపించండి అని చెప్పి పంపించారు. బుజ్జిలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే కామెడీ పరంగా వేరే ఒక ఎపిసోడ్ కాకుండా రన్నింగ్లోనే ప్రభాస్తో పాటు కామెడీ చేసుకుంటూ ఈ ప్రతి సీన్ కూడా మనం ఎక్కడ కూడా అటు కనురెప్ప వేయకుండా జనాలు వీక్షించేలాగా తీశారు. నాగశ్విన్ గారికి చాలా రుణపడి ఉంటాం. ఈరోజు ప్రభాస్ అనే సినిమాని ఎంత పెద్ద విజయం సాధించడానికి కారణం మెయిన్ ఆయన కాబట్టి ఆయనకి మేము రుణపడి ఉంటాం. ప్రతి సినిమాకి హీరోకి ఎలివేషన్ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభాస్ హీరో వాడిన కారుకి ఎంత ఎలివేషన్ ఇస్తున్నారంటే సినిమా మొత్తం మీద సినిమాకి ఎంత హైప్ ఉంది, సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది. ఇది యాక్చువల్లీ విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, నెక్స్ట్ కాకినాడ, విశాఖపట్నం ఇలాగా
తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు ప్రతి ఒక్కరికి దగ్గర కూడా ఈ బుజ్జి అనే కారు ఈ యొక్క ఎలివేషన్ అనేది ప్రభాస్ అన్న అంటే ఏంటో, ప్రభాస్ అన్న రేంజ్ అంటే ఏంటో తెలిసేలాగా ఈరోజు ఇలా ఈ విధంగా బుజ్జి కారుని మాకు ఇలా ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే బ్లాక్ బాస్టర్ అంటే ఏంటో ప్రభాస్ అన్న ఈ సినిమాతో మరొకసారి సినీ ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. అలాగే ఈ యొక్క సినిమాని దయచేసి అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అరగంట ఛార్జింగ్ పెట్టుకొని చూసే సినిమా కాదు, 3 గంటలు విజిల్ వేసి చూసే సినిమా కల్కి. ఈ సినిమాలో నటించిన హీరో మన ప్రభాస్. ఒక కారుకి ఏం ఎలివేషన్ ఉందంటే ప్రభాస్ అన్నకి ఎంత ఎలివేషన్ ఉంటుంది. దయచేసి ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, థియేటర్కి వెళ్ళి చూడండి సినిమాని ఖచ్చితంగా. అలాగే ఈ ప్రదర్శించినందుకు కల్కి టీంకి, నాగేష్ న్యూ ఇయర్కి, మా ప్రభాస్ అన్నకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. సెకండ్ ఈక్వల్ అన్న ఫుల్ లెంత్ రోల్ ప్రభాస్ అన్నతో పాటు బుజ్జి కూడా ఎలాగైతే ఉందో సెకండ్ హాఫ్లో కూడా ఇంతకు మించి బేవర్స్. యాక్చువల్గా మనం సెకండ్ హాఫ్లోనే చూసాం, చాలా ఎలివేషన్ బాగా చూపించారు. నాకు తెలిసి సెకండ్ పార్ట్ 2లో కూడా ఫుల్ లెంత్ రోల్ ఉండాలని ఆశిస్తుంది. ఎందుకంటే బుజ్జి కారుకి ఎంత ఉందంటే మనం టోటల్గా సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఖచ్చితంగా బాహుబలి రికార్డులను బదులు కొట్టాలని కోరుకుంటున్నాం. అలాగే రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మా ఫ్యాన్స్కి ఇలా ఫోటోషూట్ కానీ ఇలా మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మన దేవిప్రసాద్ అన్నయ్య గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. సినిమా విజయవంతం సాధించింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ కార్ గురించి మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. ఇది వచ్చేసి పెట్రోల్తోనో డీజిల్తోనో నడిచే కార్ కాదు, ఇది బ్యాటరీ కార్. అంతే, ఇది ఫుల్ ఛార్జింగ్ ఒకసారి కనుక ఇచ్చారు అంటే 50 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెడుతూనే ఉంటుంది. మామూలుగా మనం ట్రాన్స్ఫార్మర్ మూవీస్లో అది చూసినట్టయితే అవన్నీ కూడా నిజంగా ఆ కార్స్ అన్నీ కూడా నిజమైనవి కాదు. అవన్నీ కూడా ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మళ్ళీ కార్స్ కింద మారిపోతున్నట్టు గ్రాఫిక్స్ కింద చూపెడతారు. అవి కూడా చాలా ప్లేన్ కార్స్ వాడుతూ ఉంటారు. నిజంగా కూడా ఇటువంటి కార్ని అందించిన మహేంద్ర కంపెనీ వాళ్ళకి, అలాగే ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిఎట్ కంపెనీ వాళ్ళు మనకు తయారు చేశారు. ఇన్బిల్ట్లో అయితే ఏసీ కూడా ఉంది. దాంతోపాటు 360 డిగ్రీ యాంగిల్స్లో కెమెరాస్ కూడా ఈ కార్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన కల్కి మూవీకి ఈ కారు కూడా నిజంగా కూడా ఒక మంచి ఊపు తెచ్చిందని చెప్పొచ్చు. ఇదే జోష్తో పార్ట్ 2లో కూడా ఈ కారు భాగస్వామ్యం ప్రభాస్తో మరింత ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఊహిస్తున్నారు. పరిస్థితి అయితే రాజమండ్రిలో కనబడుతుంది. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గాని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ అవుట్.